డబల్ కా మీఠాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ స్లైసెస్, కాజు, కిస్మిస్, షుగర్, మిల్క్, ఆయిల్, వాటర్. ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్. స్టవ్ పెట్టేసి ఆయిల్ని బాగా వేడైన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే వాటర్ కొంచెం తగ్గించేసుకోండి. స్వీట్ ఎక్కువ తింటాము కాబట్టి ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేద్దాము. ఇగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అన్ని స్లైసెస్ని. ఇదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని క్యాష్యూ అండ్ కిస్మిస్ రెండు కూడా ఫ్రై చేసుకుందాం. షుగర్ సిరప్ కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ షుగర్ సిరప్ అనేది మనం గులాబ్ జామున్స్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో దాని మీద కొంచెం తిక్కుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయి ఇవ్వండి ఫ్రెండ్స్, ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్, అవేమో వేయించి పెట్టిన క్యాష్యూ అండ్ కిస్మిస్, ఇంకిక్కడేమో షుగర్ సిరప్. ఈ షుగర్ సిరప్ మంచిగా కరిగిపోయి మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం థిక్నెస్గా వస్తే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు పాకంలాగా. కలర్ చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్, కొంచెం టచ్ చేసి చూద్దాము. లేదు, ఇంకా రాలేదు. ఒక 2 minutes. మళ్ళీ ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేసేసి
It is ready.